మహా ముదురులు మేధావులు ఉన్నారు మన సమాజంలో. ఎలక్షన్స్ అప్పుడు మీ ఓటు కోసం వార్డు కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ అభ్యర్థి కావచ్చు, లేదా డైరెక్ట్ సీఎంఏ కావచ్చు. సీఎం రాకపోవచ్చు, ప్రతి ఇంటికి గడప గడప తిరగకపోవచ్చు, కానీ వార్డు కార్పొరేటర్ పోటీ చేసే అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి మాక్సిమం వస్తారు. ప్రతి వార్డులో రోడ్ షోలు చేస్తారు, క్యాంపెయినింగ్ చేస్తారు. మేము గెలిస్తే ఇవి చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చుకుంటా వెళ్తారు. గెలిచిన తర్వాత వీళ్ళు చేస్తున్నారా, నిజానికి ప్రజల సమస్యలన్నీ క్లియర్ చేస్తున్నారా లేదా? మీకు సంబంధించి మీ వార్డులో కానీ లేకపోతే మీ నియోజకవర్గంలో మీ సమస్యలు గెలిచిన తర్వాత ఏ నాయకులైనా వచ్చి చేసి ఉంటే కామెంట్ చేయండి. మీ వార్డు లేదంటే మీ నియోజకవర్గం, మీ నాయకుడి పేరు కామెంట్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఒక పాయింట్కి వస్తే, గెలిచిన తర్వాత వారానికి ఒక రోజు లేకపోతే నెలకు ఒక రోజు గ్రీవెన్స్ అని చెప్పేసి వార్డులో సమస్యలు, నియోజకవర్గంలో సమస్యలు అని చెప్పేసి ఎమ్మెల్యే ఆఫీస్ లో, మాది గుంటూరు వెస్ట్ అనమాట. ఇక్కడ మాకు ఎమ్మెల్యే వచ్చేసి గల్లా మాది. ప్రతి శనివారం ఆవిడైతే గ్రీవెన్స్ పెడతారు. మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి వాళ్ళకి సంబంధించిన సమస్య గురించి అర్జీ పెట్టుకుంటే వాళ్ళు క్లియర్ చేస్తామని అయితే చెప్తున్నారు. చాలా వరకు చేస్తున్నారు. అంటే సమస్య ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్పుకుంటున్నారు, జరుగుతుంది. అలా బాగానే ఉంది. కానీ ఎంతవరకు సమస్యలు వాళ్ళ దాకా వెళ్తాయి, అవి ఎంతవరకు పరిష్కారాలు అవుతాయి? పాయింట్. ఎలక్షన్స్ అప్పుడు ఓట్ లిస్ట్ ఒకటి పట్టుకొని ప్రతి వార్డులో వార్డు ప్రెసిడెంట్ లేదంటే కార్పొరేటర్, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఒక టెంట్ వేసుకొని 10 మంది కూర్చుంటారు. ఎక్కడ? ప్రతి వార్డులో కూర్చుంటారు. ఆ వార్డుకి సంబంధించిన లిస్టు తీసుకొని, అవునా, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చనిపోయారు, లేదా ఎవరెవరు మైగ్రేట్ అయ్యారు, లేదంటే ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు, అవన్నీ చూసుకొని వెరిఫై చేసుకుంటారు. పార్టీకి సంబంధించినప్పుడు పార్టీ సబ్స్క్రిప్షన్ కోసం కూడా ఒక టెంట్ వేసుకొని ఒక 10 మంది కూర్చొని సబ్స్క్రిప్షన్ అప్లికేషన్ తీసుకొని వాళ్ళ ఫోటోలు, సంతకాలు, ఆధార్ జిరాక్స్, ఓట్ కార్డ్ జిరాక్స్ అన్ని తీసుకొని అయితే టెంట్ వేసుకొని కూర్చుంటారు. గెలిచిన తర్వాత వార్డులో ప్రజల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఇలాగా పట్టించుకుంటే కామెంట్ చేయండి. మీ వార్డు, మీ నియోజకవర్గం, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో పట్టించుకున్న వాళ్ళ గురించి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, నియోజకవర్గాల్లో ఎన్ని వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో వీళ్ళు ఎలక్షన్స్ టైంలో అలా టెంట్ వేసుకుని కూర్చున్నప్పుడు ప్రతి వారంలో ఒక రోజు వార్డు ప్రెసిడెంట్ లేదంటే కార్పొరేటర్ గెలిచిన వ్యక్తి కూర్చొని మీకు సమస్యలు ఏమన్నాయో మా దగ్గరికి తీసుకురండి, మీకు నీళ్లు రావట్లేదా, లేదంటే కరెంటు సరిగ్గా ఉండట్లేదా, డ్రైనేజ్ ప్రాబ్లమా, లేకపోతే ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడుతున్నారా, ఇలాంటివన్నీ టెంట్ వేసుకొని కూర్చొని ఎందుకు అడగరు? గెలిచిన తర్వాత అంటే మీ అవసరం తీరిపోయిన తర్వాత ప్రజల సమస్యల గురించి పట్టించుకోరా? పట్టించుకున్న వాళ్ళు హ్యాపీ, పట్టించుకున్న వాళ్ళ గురించి మాట్లాడాల, పట్టించుకున్న వాళ్ళ గురించి చెప్తున్న పాయింట్. ప్రాబ్లం ఎంత ఈజీగా క్లియర్ అవుతుందంటే, అంటే ఇప్పుడు దాకా ఎంత తెలివైన వాళ్ళు లేరా, లేకపోతే పట్టించుకోరా? చాలా మందికి వచ్చిండేది ఈ ఆలోచన. నేనేదో చెప్తున్నానని నేను తెలివైన అనట్లేదు. మహా ముదురులు మేధావులు ఉన్నారు మన సమాజంలో. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మన వార్డులో గెలిచిన కార్పొరేటర్ కావచ్చు, ఆ వార్డు ప్రెసిడెంట్ కావచ్చు, అలా టెంట్ వేసుకొని కూర్చొని వార్డులో ఎంతమంది ఉంటారు, ఒక వార్డుకి ఎంతమంది ఉంటారు, దగ్గర ఒక 8,000 నుంచి 10,000 మంది ఉంటారు. 8,000 వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఎత్తాయి? యావరేజ్ గా 3 వేసుకుంటే ఒక 3,000 కుటుంబాలు ఉంటాయి. ఒక 1 to 5% అయినా ప్రాబ్లమ్స్ ఉండవు ఆ వార్డులో వాళ్ళకి. ఒక 3,000 కుటుంబాలు ఉన్నప్పుడు 1 to 5%, 1% వేసుకోండి, 1% వేసుకోండి. 3,000 మందిలో కనీసం 30 కుటుంబాలకి ప్రాబ్లమ్స్ ఉండవా? ఏ ప్రాబ్లం ఉండదా వార్డులో? ఒక వారంలో మీరు అలా కూర్చొని చేస్తే ఆ 30 కుటుంబాలకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ మీద ఒక నమ్మకం కలుగుతుంది. మేము ఓటేసి గెలిపించుకున్నాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీకు ఓటైన వాళ్ళు కూడా వీళ్ళు చేస్తున్నారు, మనకి ఉపయోగపడతారనే నమ్మకం మీద మీకు నెక్స్ట్ టైం ఓటు కూడా వేసే అవకాశం ఉంటుంది. అంటే ఇలా మేము సమస్యలు క్లియర్ చేసుకుంటా వెళ్తే వీళ్ళు మా దగ్గరకు రారు అనే ఒక ఆలోచన ఏమైనా ఉందా? జస్ట్ ఆలోచిస్తాం. ప్రజలందరూ ఆలోచించాలి ఇది. అంటే గెలవక ముందు, ఎలక్షన్స్ ముందు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చి మేము చేస్తాము, మీకు సమస్యలు ఉంటే అన్ని క్లియర్ చేస్తాము, మేము వస్తే మీకు అసలు పండగే అన్నట్టుగా మాట్లాడతారు చాలా మంది. గెలిచిన తర్వాత ఇలా చేయొచ్చు కదా అని చెప్పేసి చిన్న ఆలోచన. అంటే నేను మాట్లాడింది మీకు ఎవరికైనా కోపం తెప్పించింటే నన్ను తప్పుగా తీసుకోకండి. కాకపోతే ఇది మంచి ఆప్షన్ నాకు తెలిసి.
దయచేసి ఒక్కసారి చూడండి, ట్రై చేసి చూడండి. ఎందుకంటే చాలా ఉపయోగకరంగా ఉంటది. ప్రజల సమస్యలు చాలా త్వరగా క్లియర్ అవుతాయి. నాయకుల మీద మీ మీద బాగా నమ్మకం కూడా కలుగుతుంది ప్రజలకి. అంటే మీరేమంటారో నా అభిప్రాయం ఇది. పబ్లిక్ లో ఒకటిగా నా అభిప్రాయం అయితే ఇది. మరి మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను చెప్పింది మీకు నచ్చిందా? మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. కాకపోతే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏమైనా సమస్య ఉన్నా కానీ నాకు ఒకసారి పోస్ట్ చేయండి. నా నెంబర్ కూడా ఇస్తా, 8143639963. నాకు వాట్సాప్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటి, దాని ఫొటోస్ కానీ దానికి సంబంధించిన మ్యాటర్ కానీ నాకు వాట్సాప్ చేయండి. నేను దాని గురించి మాట్లాడతా. అది అంతా కరెక్ట్గా ఉంటే నేను మాట్లాడతా, నేను పోస్ట్ చేస్తా, మ్యాక్సిమం మాట్లాడతా. రీచ్ అవ్వాల్సిన వాళ్ళ దగ్గరికి రీచ్ అయితే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అసలు మీ దగ్గరే మీ నియోజకవర్గంలోనే క్లియర్ అయితే వెళ్ళనుకుంటు. అసలు అది దానికంటే హ్యాపీ ఇంకేం లేదు. నేను చెప్పింది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. నేను మీ రామ్ తిమ్మినేని, TRB మీడియా.